గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు శ్రీ నారా లోకేష్ గారికి పీఈటీల తరపు నుంచి చిన్న మనవి చేసుకుంటున్నాం సార్. గతంలో కూడా పీఈటీల సమస్య ఎన్నో సమస్యలు మీకు తెలియజేశాము. అనధికారికంగా ఎటువంటి స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈ డిఎస్ఎల్లో పార్టిసిపేట్ చేస్తున్నారని మీకు తెలియజేయడం జరిగింది. మాకు చివరి అవకాశంగా ఈ ఒక్క మాట వినండి సార్. మీకే తెలుస్తుంది, ఎవరైతే ఇప్పుడు సెలక్షన్ అయిన పీఈటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు సిలబస్ గేమ్స్ పట్ల, ఆ స్పోర్ట్స్ పట్ల అవగాహన టెస్ట్ మీరు కలుగు చేయండి సార్. వాళ్ళలో ఎంతమంది స్పోర్ట్స్లో పర్ఫామ్ చేయగలరో, ఆ గేమ్స్లో పర్ఫామ్ చేయడం మీరే చూడవచ్చు సార్. ఎందుకంటే ఏ మాత్రం స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ లేకుండా వీళ్ళ స్కూల్లోకి వెళ్తే రేపు పొద్దున విద్యార్థుల భవిష్యత్తు అనేది వాడటం అనేది ఖచ్చితంగా జరిగే పరిస్థితి అని మీకు తెలియజేస్తున్నాను సార్. ఈ ఒక్క మనమని మీరు ఆలకించి ఈ టెస్ట్ను మీరు క్లియర్ పెట్టాలని, వాస్తవమైన స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తులనే ఉద్యోగాల్లో ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్. ఒక్కసారి గమనించండి సార్. ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే రూముల్లో కూర్చొని చదివితే వచ్చేది కాదు సార్. అది ఆడి నేర్చుకోవాలి, విద్యార్థికి చెప్పాలి, అవసరమైతే చేసి చూపించాలి సార్. అలాంటి పరిస్థితి లేనప్పుడు ఎంతోమంది స్పోర్ట్స్ పట్ల అవగాహన కలిగి స్పోర్ట్స్ కోసం ఆశపడిన విద్యార్థుల భవిష్యత్తు అనేది కోల్పోతారనేది మీకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్.